అన్ని పనులు ఒకేసారి పర్ఫెక్ట్ గా చేయాలి. ఎక్కడున్నా సరే ముందు పని పూర్తి కావడం ముఖ్యం. మనోళ్ళు అతి ఉత్సాహంతో చేసే కొన్ని పనులు అప్పుడప్పుడు మనకే బెడిసి కొడతాయి. ఇలాంటి ఫన్నీ సీన్స్ చూసేద్దామా? మరి వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన అన్నయ్య ఓవర్ స్పీడ్ తో పని చేసేస్తున్నాడు. పక్కనున్న బ్రదర్ ఇలా కాలిని గిల్లిపోయాడు. పాపం మన అన్నయ్య కాలిని ఏదో కుట్టిందని ఇలా టెన్షన్ పడిపోయి ఎలా పడిపోయాడో. అక్క టేబుల్ ని ఇలా జరుపుతూ వెళ్ళింది. అంతలో ఇలా జరిగింది. అర్రెర్రె టేబులే 4 ముక్కలైతే ఇంకా అక్క పరిస్థితి ఎలా ఉందో. ఓరని మీ తెలివేసరా పోను. ఇదేం ఆన్లైన్ క్లాస్ రా బాబు. ముందర ఇలా ల్యాప్టాప్ లో క్లాసులు చెప్తుంటే అందరూ ఇలా వింటున్నారు. కానీ ఇక్కడ మన బ్రదర్ చూడండి ఏకంగా ఇలా సెల్లులో వింటున్నాడు. మన అన్నయ్య హెల్మెట్ ను ఇలా రివర్స్ లో పెట్టుకొని వచ్చేసాడు బయటికి. This helmet wrong side lah. Other side, other side. పైనాపిల్ ఫ్రూట్స్ అమ్ముతున్న ఇతన్ని చూడండి ఏకంగా పైనాపిల్ లాంటి హెయిర్ స్టైల్ ని పెట్టుకున్నాడు. మన అన్నయ్య జుట్టు పైకి లేచింది. అది ఎంత దూకున్నా కిందికి రావడం లేదు. అందుకే ఇలా ముందరున్న జుట్టును ఎలా కొరిగించుకున్నాడో చూడండి. పర్ఫెక్ట్ గా ఉందిలే బ్రదర్. కష్టపడి తెగ పనిచేస్తున్నాడు. ఇంతలో జేబులో ఉన్న సెల్లు కాస్త కింద పడింది. చెక్కకు వేయవలసిన ఏటును ఇలా సెల్లు మీద పడింది. అర్రెర్రె 2 ముక్కలైపాయనే. ఫ్రెండ్స్ అంతా కలిసి బర్త్డే బాయ్ కి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి ఇలా పెద్ద కేక్ ను తీసుకొని వచ్చారు. ఇలా ముందర పెట్టి కట్ చేయమని చెప్పారు. ఇది ఎంత కట్ చేస్తున్నా కట్ కావడం లేదు. ఎందుకు కట్ కావడం లేదురా బాబు అని ఇలా చూస్తే ఇంకేముంది, ఒక గిన్నె పెట్టి కేక్ లాగా డిజైన్ చేశారు. ఆవు పాలు గాడిద పాలను అన్ని ఒకేసారి కలిపి తాగేలా ఉన్నాడు మన మహానుభావుడు. పాల ప్యాకెట్ పైన ఉన్న గేదెకు ఇలా బొక్క పెట్టి ఎలా పాలు తీస్తున్నాడు చూడండి. అందరూ ఒకేలాగా ప్రపోజ్ చేస్తే ఎట్లనప్ప, మాటల్లోనూ రాతల్లోనూ ప్రపోజ్ చేసేటోళ్ళు ఉంటారు. ఆ జాతికి చెందిందే మన ఈ యువరాణి. ఫేస్ పైన ఐ లవ్ యూ అని రాసి ఎలా ప్రేమని చెబుతుందో. మే అంటే మేకలు, కో అంటే కుళ్ళు అన్ని ఒకేసారి చెక్ 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 అని కట్ చేసి పక్కన పడేసే బార్బర్లా ఉన్నాడు. కక్కా ముక్కలు కట్ చేసినట్టుగా జుట్టుని ఎలా కత్తిరిస్తున్నాడో. సూపర్ ఉంది రే హెయిర్ స్టైల్ బ్రదర్. ఫోటోకి ఫోజిస్తా, కొంచెం ఫోటో తీసి పెట్టరా బాబు అని ఫ్రెండ్ అడిగితే సరే అన్నాడు. ఇలా కట్టె పట్టుకొని ముందుకు దూకురా బాబు అంటే ఇలా బురదలోకి దూకేశాడు. ఏంటి ఫోటో అనుకున్నారా? కాదండి బాబోయ్, మనిషే. ఎక్సర్సైజ్ ఇలా చేయాలని కాకమ్మ కథలు చెబుతూ తెగ తిప్పేస్తుంది. అంతలో ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఇలా కిందికి పడిపోయింది. క్లీనింగ్ చేయడంలో మనల్ని మించినోళ్ళు లేరు అని అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు తెగ క్లీనింగ్ చేస్తుంటారు. అలాంటి ఆవిడే ఈమె కూడా ఏకంగా టీవీని బయటికి తెచ్చి ఇలా వాటర్ తో క్లీన్ చేసేస్తుంది. ఏంటి సెల్ అనుకుంటున్నారా? కాదండి బాబోయ్, ఏంటో చూసేయండి మరి. ఉదయం లేవడమే ఆలస్యం. బయట మైకులలో ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు, చావగొడుతుంటారు. అలాంటి జాతికి చెందిన మనిషే ఈ అప్ప. మైకులో ఇలా చెబుతుంటే పక్కన అదే రిధంలో కుక్క ఇలా అరుస్తుంది. సిటీలో ఉన్న ట్రాఫిక్ జామ్ కథ తెలిసిందే. అదే మన ఊర్లో అయితేనా మన అమ్మమ్మ నానమ్మ ఊళ్ళన్నీ ఒకసారి రౌండ్ వేసుకొని రావచ్చు. ఇలా ట్రాఫిక్ జామ్ అయితే మన ఆంటీ చూడండి కూరగాయలని ఇలా ఒలిచేస్తుంది. నీళ్ళల్లో పోకుండా బైక్ను తీస్తామని అనుకున్నాడు. అది కాస్త ఇలా రివర్స్ అయింది. మన చిన్ని కృష్ణకు ఇలా ఉట్టి కొట్టాలి అని తాతయ్య చెబుతుంటే ఇలా నెత్తికేసి కొడుతున్నాడు. బర్త్డే ఫంక్షన్ అయిపోయింది. బర్త్డే పార్టీలో బెలూన్స్ ఉంటాయి కదా, మరి ఇయ్యపేమో ఇలా బెలూన్ తో ఆడుకుంటూ వస్తున్నాడు. కాలుకు ఉండవలసిన చెప్పు ఇలా తలకు తగిలేసింది. మనక్క జిరాఫీకి ఆకును ఇలా నోటిలో పెట్టుకోకుండా నోరు ఊరుస్తుంది. అది కాస్త అక్క మూతిని ఇలా నాగేసింది.
అవ్వ సూపర్ స్పీడ్ గా స్కూటీని నడిపేయాలని స్కూటీని స్టార్ట్ చేసింది. అర్రెర్రే, అవ్వకు భూమి మీద ఇంకా నూకలున్నాయి. పేపర్ మీదే డ్రాయింగ్ వేయనక్కర్లే, ఇలా కూడా వేయొచ్చు. తల మీద ఇలా గుర్రం లాంటి హెయిర్ స్టైల్ చేసేసిండు చూడండి. మనక్క స్టైల్ గా ఇలా నడుచుకుంటూ వస్తుంది. అర్రెర్రే, కొంచెం చూసుకొని రావాలక్క. ఈ అక్కను చూడండి, బుర్రలో ఉన్న గుజ్జునంతా కలిపి ఈ ఐడియా వేసేసినట్లుగా ఉంది. చున్నీతో ఇలా చెవి దగ్గర ఫోన్ పెట్టి కట్టేసింది. ఎంచక్కగా మాట్లాడుతూ డ్రైవ్ చేసేస్తుంది. ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో వంట చేయాలని మనన్న ఫిక్స్ అయినట్టుండు. అది కాస్త ఇలా బెడిసి కొట్టేసింది. పాపం ఈ అంకుల్ను వంట వదిలేలా లేదు. అక్క స్కూటీ నేర్చుకుంటుంది, కానీ అది అక్క చేతిలో లేదు. ఎలా వెళ్తుందో చూడండి. రే వీడోడండి బాబు, గోడనే బిల్డింగ్ గా మార్చేశాడు. పొటాటోస్ కు మట్టి చాలా అతుక్కొని ఉంటుంది. అది క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ మనోళ్ళు ఏం ఐడియా వేసేసిండ్రో చూడండి, ఇలా వాషింగ్ మిషన్ లో వేసి క్లీన్ చేసేస్తున్నారు. మన గోమాతకు నీళ్లు దాహం వేసేసినట్టుగా ఉంది. అందుకే ఏకంగా కొళాయి తిప్పేసుకొని నీళ్లు తాగేస్తుంది. ఏంటి మనక్క సాంగ్స్ లోకంలో మునిగిపోయి పాట పాడేస్తుంది అనుకుంటున్నారా? కానీ మనక్కకు పాట ఎలా వినపడుతుందో అర్థం కావడం లేదు. ఏంటి మన బ్రదర్ బైక్ లో పోతూ ఒక ద్రాక్ష తీసుకుంటున్నాడు అనుకుంటున్నారా? లే ద్రాక్ష గుత్తును తీసుకొని సంకలో పెట్టుకొని పోతున్నాడు. లవర్ బాయ్ నువ్వు దూకు నేను పట్టుకుంటా అన్నాడు. కానీ ఈమెమో ఇలా దూకేసింది. ఎలా ముందుకు పడ్డాడో చూడండి. మన సేటు భయ్య బాల్ అనుకొని ఇలా గుండు మీద చెయ్యి పెట్టి లాగేస్తున్నాడు. కారు పక్కన కాకుండా కొంచెం ఈ సైడ్ పార్కు చేశాడు. అందుకని మనన్న చూడండి ఏకంగా కారుని ఎత్తి పక్కన పెట్టేస్తున్నాడు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.